ఆసిఫాబాద్ మండలం భవానీనగర్ లో దారుణం చోటు చేసుకుంది. బనోత్ రాజు సినితా దంపతులు నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. రాత్రి భోజనం తర్వాత వరండాలో పడుకున్న వీరిని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కోడలు లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెంది ఉన్నారు. గతంలో జరిగిన పీరీల గొడవల నేపథ్యంలోనే ఇది హత్య అని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో ఆసిఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన రాజు నాయకు నా రిలేషను. నిన్న జరిగింది ఏంటిదంటే, ఈ హత్యకు కారణాలు ఏంటిదంటే, పోయిన సంవత్సరము సవారీ గురించి వీళ్ళ గొడవ అయింది. ఆ గొడవని వీళ్ళు పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చిండు. పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినా కూడా దాని మీద చర్య ఏం కాలేదు. అది అట్లనే కాంప్రమైజ్ అయిండు. మళ్ళీ ఈ సంవత్సరము అది కొత్త ఈ సవారీ టైంలో పూజ టైంలో కాబట్టి నిన్న ఒక కొత్త సవారీని తీసుకొచ్చి ఆ బంగ్లాలో పెట్టిండు, పూజ చేసిండు. అంత బాగానే జరిగింది, ఎలాంటి ఏం లేదు. సాయంత్రం వచ్చి ఈయన ఇంటికాడ పండుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఆకిల్లో పండుకున్నారు. ఆయన కొడుకు లోపల రూమ్లో పండుకున్నారు, బెడ్రూమ్లో. అక్కడ ఏం జరిగిందంటే, అసలు ఈ చనిపోయిన వ్యక్తి కూడా ఎవరో ఏంటిది అనేది తెలియలేదు వీళ్ళకు. వాళ్ళ మనవరాలు ఎడవంగానే రాత్రి కరెంట్ పోయింది, అరే తాతమ్మ దగ్గర తీసుకుపోవని కొడుకు చెప్తేనే అప్పుడు వీళ్ళకు ఈ చనిపోయినట్టు వార్త తెలిసింది. ఇక్కడ అనుమానం ఏంటంటే, ఈ సవారీలో ఇప్పుడు ప్రజెంట్ అది పోయిన సవారీ ఇప్పుడు డెడ్ బాడీ అయిన తర్వాత హాస్పిటల్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే బంగ్లాలో సవారీ పారేసిండు. అంటే ఇప్పుడు అనుమానపాదంగా ఏముందనంటే, సవారీ కారణంగానే హత్య జరిగింది, వాళ్ళే చేసిండు అనే అనుమానంతో వాళ్ళ పేరు మేము పిటిషన్లో కూడా రాయడం జరిగింది. ఇది నిజము. దీని మీద గవర్నమెంట్ ఎంత స్పందన చేస్తారా, అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తారా? ఇప్పుడు వాళ్ళు సిలిండర్ అయిందా, ఇది ప్రీ ప్లాన్ చేసిండా, ముందు ఏ కుట్ర చేసిండా, ఇంకా మాకు తెలియవలసింది ఉంది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి హత్య చేసిండు. సార్ నా పేరు బ్రాహ్మణ్ కోసాల సార్. అయితే ఏమైంది సార్, అక్కడ దేవుని కూర్చుండ పెట్టినాం. దేవుని కూర్చుండ పెడితే సార్ అక్కడ ముగ్గురు లోపల ఉండే మా వాళ్ళు అంతట్లా వాళ్ళు వచ్చిండ్రు, దొబ్బేసిండ్రు. మాకు దొబ్బేసినాక లొల్లి అయింది సార్. లొల్లి అయినాక మేము మా వాళ్ళు కొట్టుకున్నాక అక్కడికి వెళ్ళి సపోర్ట్ దాకా అయింది సార్. అక్కడికి వెళ్ళి వెనక సంవత్సరం సార్ ఏమైందంటే ఈ లేపుకుపోయినాక సార్ లేపుకుపోయినాక మళ్ళీ ఏం చేసినాం సార్, ఇక అట్లనే ఉండి ఇట్లా చేసినాం. టౌన్కి ఇచ్చినాం. టౌన్కి ఇస్తే టౌన్ వాళ్ళు కూడా ఏం చేయలే, గట్టిగా విడిచిపెట్టింది సార్ వాళ్ళని. అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి సార్ ఈ ఏడు కూర్చుండ పెడితే ఇట్లా జరిగింది. చంపిండ్రు సార్. ఈసారి నిన్న ఏమైందంటే సార్లు కొత్తవి చేపించి కూర్చుండ పెట్టినాం సార్. కూర్చుండ పెట్టినాక దేవుడు వచ్చినాక మా అన్నకు తమ్ముని దేవుడు వస్తే మళ్ళీ వీరు ఏమో బయట వేస్తాయేమో అని వీరు మేమే అని మా వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చినాం సార్. ఇంటికి వెళ్ళి వచ్చినాక పండుకున్నాక ఇట్లా జరిగింది సార్.